నివేదన. రచన జలంధర. ఇది ఒక చిన్న నవల. వనిత దీపావళి సంచికలో 94లో వచ్చింది. ఈ చిన్న నవల నాకు చాలామంది ఇంటలెక్చువల్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి చాలా అప్రిసియేషన్ తెప్పించింది. ఇది నా శ్రోతలతో, పాఠకులతో పంచుకోవాలని మైత్రి నవలా విభాగం ద్వారా దీన్ని మీకు పరిచయం చేస్తున్నాను. మీరేమన్నా మాట్లాడండి, నాకు ఈ మధ్య లోకం పోకడ హాయిగా ఉన్నదండి. వెధవ సెంటిమెంట్లు, అనవసరమైన విలువలు, ఈ గోలంతా మెల్లిగా మనకు అర్థం కాకుండానే ఆకాశంలో కలిసిపోతుంది. ప్రతి పని ఏదో లాభం లేకుండా చేయకపోవడం, ప్రతి క్షణం వృధా కాకుండా చూసుకోవడం, ప్రతిదానికి ఖరీదు తెలుసుకోగలగడం, వీటితో జీవితం చాలా సులభంగా ఏ బాధలు లేకుండా గడిపేయచ్చు. అది ఏసీ రైల్వే కంపార్ట్మెంట్. రాజకీయవేత్త అయిన సీతారామయ్య మాటలవి. అంటే మీ ఉద్దేశం ఏదైనా ఖరీదుకు దొరుకుతుందనా? మధ్య వయస్కుడైన వ్యక్తి ఆఫీసరట. ఆయన అడిగాడు. అవును, దొరుకుతుంది. మీరు కాదని వాదించినా నేను ఒప్పుకోను. తల్లి ప్రేమ దగ్గర నుంచి ఈ కాలంలో ప్రతి ఒక్కటి మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటుంది. తప్పదు. గబగబా మంచినీళ్ళు తాగి ఘంటాపదంగా అన్నాడు సీతారామయ్య. వింటూ ఆలోచిస్తున్నాడు రమేష్. వినడానికి ఇబ్బందిగా ఉంది, కానీ ఆయన మాటలు కాదని కూడా అనలేమేమో. అంటే మీ లెక్కన పాపాలు పుణ్యాలు ఉండవంటారా? అప్పటిదాకా నోరు తెరవని అతను సూటిగా సీతారామయ్యను చూస్తూ అడిగాడు. ఉండవు అని ఘంటాపదంగా చెబుతానండి. ఇదంతా బలహీనులు, బుద్ధిహీనులు, బలవంతుల్ని, మేధావుల్ని భయపెట్టి ఆపడానికి చేసే ప్రయత్నం. అదంతా సృష్టించిన హంబగ్ అంతే. తీర పరీక్షగా పెడితే ఏవీ నిలవవు. నిలబడేది ఒక్కటే, డబ్బు, దాని ఖరీదు. స్పష్టంగా పొగరుగా అన్నాడు సీతారామయ్య. అంటే మీరు పెట్టే పరీక్షలకు నిలబడను ఏవీ లేనట్లేనా? అతని గొంతులో కుతూహలము, ఎద్దేవో సరిగ్గా గుర్తించలేకపోతున్నారు ఆ ఇద్దరు. కానీ 25 రమేష్కి మాత్రం ఆయన మాటల వెనకాల పదున అర్థమవుతోంది. ఏమంటాడు ఈ వ్యక్తి అయితే? మీరు మిమ్మల్ని ఎక్కడో మొన్న పేపర్లో మీరే కదూ క్యాన్సర్ వ్యాధికి మూలికా వైద్యం గురించి ఆర్టికల్ రాసింది. సూపర్బ్ సార్. మీరు అమెరికాలో ఎక్కడో ఉన్నట్టు రాశారు. మీ పేరు అన్నాడు ఆఫీసరు. నారాయణ మిత్ర. మీరు ఇండియనేనండి? ఏ ప్రాంతం వారు? అడిగాడు సీతారామయ్య కుతూహలంగా. నేను ప్రవాసాంధ్రుణ్ణి. ఈ దేశంలో నేను పుట్టలేదు. నా తల్లి ఆంధ్రదేశపు యువతి. అందుకే ఇది నా మాతృభూమి అని నేను అనుకుంటాను. ఇది మాత్రం మా కర్మభూమి సార్. ఇదేదో మీ దేశం కానందుకు వాపోతున్నారే ఏమిటి అన్నాడు ఆఫీసరు. చిన్నగా నవ్వాడు మిత్ర. ఇది నా వరకు జ్ఞానభూమి. ఎక్కడో పుట్టిన నేను నా ఐడెంటిటీ ఇక్కడ వెతుక్కుంటూ వస్తున్నాను. రమేష్ కన్నార్పకుండా చూస్తున్నాడు అతని. మీరు ఇండియా వచ్చి 1 నెల అయింది. చాలా తిరిగాను. ఎలా ఉంది మా దేశం? మన దేశమేనండి. ఇక్కడ పాతకాలపు సౌందర్యాలు అక్కడక్కడున్నాయి. దేవాలయాల శిల్పాలు, ప్రకృతి సౌందర్యాలు, ప్రశాంత కాననాలు ఇంకా అక్కడక్కడున్నాయి. కానీ చాలా ఓపిక కావాలి వాటిని వెతుక్కోవడానికి. కారణం, మీ నగరాలు సౌందర్యవంతమైన ఆత్మల్ని దాచేసుకుని నీడల్ని చూపించాలన్న ప్రయత్నం ఏదో చేస్తున్నాయి. అందుకే వారన్నట్లు అన్నిటికీ ఖరీదులు వెతుకుతున్నాం. టోఫిల్ ఎగ్జామ్స్ రాసి ఫారెన్ సీటుకు ప్రయత్నం చేస్తున్న రమేష్కి నవ్వొస్తుంది ఆ వ్యక్తి తాదాత్మ్యత చూస్తుంటే. ఇంకా మీరు చాలా చాలా చూడాలా సార్ అన్నాడు. లేదు, నేను మనుషుల్ని చూడాలనుకుంటున్నాను. ఇక్కడ మీ సూర్యోదయంలోని తీక్ష్ణత, చంద్రోదయంలోని చల్లదనం, దేవాలయాంతర్ భాగాల్లోని దైవత్వం, సముద్రపు గాంభీర్యత, ఇవన్నీ వ్యక్తుల్లో ప్రతిఫలించేవారు ఉన్నారని విన్నాను. అందుకే వచ్చాను వెతుక్కుంటూ. అంటే ఈ దేశంలో గొప్ప యోగులు, సైకిక్స్ ఉన్నారని విన్నాను. బాబు ఆపండి. మీరు చూసింది చాలు. వెంటనే వెళ్ళిపోండి. మా అల్లాటప్ప స్వామీజీలకి, బాబాలకు, మాయల మరాఠీలకు, పాండాలకు, మాంత్రికులకు బలైపోకండి. వెళ్ళిపోండి. చాలా ఎమోషనల్గా అన్నాడు ఆఫీసర్. నవ్వాడు మిత్ర చిత్రంగా. అంటే మీకు
నేను చెప్తున్న లాంటి వారెవరూ తెలీదా? ఉండరండి బాబు. ఉన్న డబ్బులు గుంజి మన సైకాలజీ మీద ప్లే చేసి విపరీతమైన భయం, టెన్షన్ పెట్టి పిచ్చివాళ్ళని చేస్తారు. కానీ ఇక్కడ హీలర్స్ ఉన్నారని విన్నాను. యోగిక్ మాస్టర్స్ ఉన్నారట. అదేదో అన్నారా? నిజమేనేమో. పేపర్‌లో ప్రకటనలవి చూస్తూ ఉంటాం. ఏదో కొంత అమెరికా డబ్బు వస్తోంది కాబట్టి కొందరు హీలర్స్ అంటూ బోలెడు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. సరే. జనబాహుళ్యం మొదటి నుంచి తాయెత్తులకు అలవాటు పడ్డారు. నాకు కూడా మా నాయనమ్మ చిన్నప్పుడు కట్టించింది. ఇంకా మనవాళ్ళంటారు చెప్పేవాళ్ళకు వినేవాళ్ళు లోకువ. వీళ్ళిద్దరి మధ్య ఆచరించేవాళ్ళు అసలు లేరు. చకచక యాపిల్ ముక్కలు కోస్తూ, కోడిగుడ్డు లాంటి కళ్ళని తమాషాగా తిప్పుతూ సీతారామయ్య మాట్లాడుతుంటే అందరికీ నవ్వొస్తోంది. మీరు ఆంధ్రాలో ఏదైనా పనుండి అన్నాడు ఆఫీసర్ సీతారామయ్య. చిన్న పనుందయ్యా. నా ఫ్రెండ్స్ నేను పార్ట్నర్స్‌గా పెద్ద కంపెనీ పెట్టాం. దానికేదో పూజ, హంగామా. అదంతా హంబగ్ అన్నారు కదండీ ఇందాక. మిత్ర సన్నగా నవ్వుతూ అన్నాడు. హంబగ్గే నిజమే. కానీ సెంటిమెంటు. కోట్ల రూపాయలతో పని కదా. ఏదైనా తారుమారైతే నన్నంటారు. ఎందుకొచ్చిన గొడవ చెప్పండి. చాలా సులభంగా మాట్లాడేస్తూ అన్నాడు ఆ రాజకీయవేత్త. కేవలం కబుర్లతో బ్రతికేసే అతనిలో వింత హిపోక్రసీ చూసి నవ్వుకున్నాడు మిత్ర. కానీ రమేష్ ఉలిక్కిపడ్డాడు. మీకు పూజ చేయించడానికి వచ్చే అవధాని గారు మా ఊరి వాడే. మంచి ఉద్దండ పండితుడు. చాలా పేరున్నది వారికి అన్నాడు ఆఫీసరు. అవునవును. పాపం ఎప్పుడూ ఉబ్బసంతో బాధపడుతూ ఉంటాడు. కుటుంబం కూడా సరిలేదు అన్నాడు సీతారామయ్య. పాపం ఈ వయసులో కూడా స్వయం పాకం. భక్తి శ్రద్ధలతో చేయదని భార్యను కూడా మహానైవేద్యం పెట్టనేడు పాపం. ఆయన దగ్గర గొప్ప మరకతలింగం ఉన్నదండి. ఒక గొప్ప సిద్ధుడు ప్రసాదించాట. 20 ఏళ్ల క్రితమే 4 లక్షలకు ఒక బ్రోకర్ ఫారెన్ ఆఫర్ తెచ్చాట. ఇవ్వను, నా గుమ్మంలో అడుగు పెట్టద్దు అన్నట్ట. పిల్లలకి అందుకే తండ్రి అంటే కోపం. అదేం పిచ్చి రోగం? ఆయన ఉపాసనకి ఏదో లింగాకారం సరిపోదా? తను చాలా గొప్పవాడని అనుకుంటున్నాడా? శ్రీరామ్ మోకాలు ఉండే ప్రతి ఒక్కడికి ఇదే జబ్బు. కూటికి లేకపోయినా ఇదిగో వీళ్ళకి మహా అహంకారం అండి. కచ్చగా యాపిల్ కసకస నవ్వుతూ అన్నాడు సీతారామయ్య. ఆఫీసర్ గారు ఉలిక్కిపడ్డాడు అతని కటుత్వానికి. కానీ హోదా డబ్బు ఉన్నవాడే ఏం మాట్లాడినా చెల్లుబడయ్యే పరిస్థితి అది. చూడండి, మీకు ఆ లింగం తాలూకు పవర్ తెలియదు కాబట్టి, తెలుసుకోదలుచుకోలేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. రేపు మీరు వాళ్ళ పిల్లలకు ఒక 10 లక్షలు లంచంగా ఇచ్చి ఆ మరకత లింగాన్ని కొనుక్కుని మీ షోకేస్లో పెట్టుకుంటే అప్పుడు చెప్పలేను. కానీ దానికి నిత్యార్చన జరుగుతున్నంతకాలం దాని పవర్ మీకు తెలుసా? తీవ్రంగా అన్నాడు మిత్ర. అతని గొంతులో తీక్షణత కొంచెం తగ్గాడు సీతారామయ్య. ఏమోనండి, విదేశాల్లో ఉన్న మీరు మాట్లాడుతూ ఉంటే నమ్మాలని ఉంటుంది. కానీ చూపుడు వేలుకు ఉన్న నీలం రాయి తిప్పుతూ అన్నాడు అతను. మీకు ఆ ఉంగరం ఎలా వచ్చింది? మిత్ర అడిగాడు. ఎందుకు అడుగుతారు? ఓసారి రాజకీయాల్లో ఎడాపెడా దెబ్బతిన్నాను. డిపాజిట్, ఎలక్షన్ ఖర్చు మొత్తం తిరుక్షౌరం అయిపోయింది. అప్పుడు ఏదో దశాశేషం, శని ప్రభావం అంటూ మా ఆవిడ బతిమాలి చేతికి తగిలించింది. పైగా ఇదేదో జాతి నీళ్ళంట, 15,000 ఉంటుందిట. ఖరీదైంది కదా అని పెట్టుకుంటున్నాను అంతే. ఈయన హిపోక్రసీ తగలయ్యా అనుకున్నాడు రమేష్. కేవలం రాజకీయాలు ఇన్ని భరిస్తున్నాయి కానీ మామూలుగా ఉంటేనా? మెల్లిగా అందరూ నిద్రకు ఉపక్రమించారు. మిత్రకు, రమేష్కు కింద బర్తులు వచ్చాయి. మాటల సందర్భంలో రమేష్ తన వీసా క్లియరెన్స్కి ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. మిత్ర అమెరికన్ కాలేజీలో ప్రొఫెసర్. వాషింగ్టన్ సెట్లీ స్టేట్లో ఎంటమాలజీ మీటింగ్కి వచ్చాను. ఇక్కడ ఇన్స్ట్రక్టరు హెరోఫ్రాక్టరు డాక్టర్ అమర్. అకుపంచర్ మెరిడియన్స్, షట్చక్రాలు, ఎనర్జీ పాయింట్స్, బీజాక్షరాలు వీటన్నింటి గురించి గొప్పగా డిస్కషన్ జరిగింది. దాని ఆర్గనైజర్ విశ్వనాథ్, తెలుగువాడు. ఆయన జ్ఞానానికి దృష్టికి నేను ఆశ్చర్యపోతే, నేను కేవలం ప్రతిధ్వనండి. నన్ను శాసించి గైడ్ చేసే మహాత్ములైన నా గురువులు ఉన్నారు అంటూ వారి గురువు గురించి చెప్పారు. నిజంగానే మిత్ర? అర్థం కావడం లేదు రమేష్కి. ఎస్, నిజంగా. మరి వారిని ఈ మీటింగ్ పిలవకపోయారంటే ఆయన రారు. నా విద్యల ప్రదర్శనకు కాదు, ప్రజాసేవకు అంటారట. ఆయన గురించి చెప్తూ ఉంటే నా ఒళ్ళు పులకించిపోయింది. అటువంటి గొప్ప వ్యక్తి అంత చిన్న కుగ్రామంలో ఉంటూ మామూలుగా జీవితం గడుపుతూ చాలా విచిత్రంగా ఉంది రమేష్కి.
ఇంత గొప్పగా భాగ్యవంతుడిగా కనబడుతున్న ఈ వ్యక్తి ఎవరో మారుమూల కుగ్రామంలో ఉండే ముసలాయన్ని వెతుక్కుంటూ రావడం ఏంటి? అసలు ఎందుకు ఎడుతున్నట్టు? మిత్ర చాలా ఉత్సాహంగా సన్నటి గొంతుతో ఆ నీలితెరల సాంద్రత మధ్య వాతావరణానికి జిలుగు కల్పిస్తున్నాడు. రమేష్ ఇదే కబుర్లు మరెవరైనా చెప్పుంటే ట్రాష్ అని ఉండేవాడు. కానీ స్ఫురద్రూపి గౌరవనీయుడు అయిన ఈ వయస్కుని మాటలు తీసివేయలేకపోతున్నాడు. ఆ వృద్ధుడి గురించి చెప్తూనే ఉన్నాడు మిత్ర చాలా ఉత్సాహంగా. వారు ఒకప్పుడు కార్తీక మాసం ఘనార్చన 100 సంవత్సరాల నాటి గుడి ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో కొండ మీద ఉంది, అక్కడే చెయ్యాలి శివాజ్ఞ అన్నారట. శిష్యులు సరే అన్నారు. కానీ భార్య కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారట. అడవిని ఆనుకుని ఆ కొండ మీద పాములు తేళ్ళు ఉంటాయి, పులులు ఆ పాడుబడ్డ గుడిలో విశ్రమిస్తాయి, బందిపోటు దొంగలు పోలీసులకు దొరకకుండా ఇక్కడ దాక్కుంటారు, వద్దు అని ఎన్ని రకాలుగా చెప్పినా వెళ్ళలేదట ఆ మొండి మనిషి. ఆ తర్వాత కుతూహలంగా అడిగాడు రమేష్. అప్పుడు నా మిత్రుడు విశ్వనాథ్ అక్కడే ఉన్నట్ట. సరే అందరూ మనసులో తిట్టుకుంటూ గుండిగల దగ్గర నుంచి నేతిగిన్నెల దాకా మోసుకెళ్ళి అక్కడ వీలైనంత శుభ్రం చేసి నీటి చెలువల నుంచి నీరు చాదేసి పూజకు సిద్ధం చేశారు. ఆ మహానుభావులు దీక్ష పట్టారట. అరచేతిలో కర్పూరం హారతిగా ఇచ్చేవారట. నిర్తాన్నదానం జరుగుతోంది. ఏమండి, ఈ పంక్తిలో దొంగలండి, రక్తం తాగే సెటిల్మెంట్ దొంగలు గగ్గోలు పెట్టారు భయంతో ఆడవారు. అవని వాళ్ళు మనుషులే కదా, అన్నం పెట్టండి, ఇది వారి ఆజ్ఞ. హడిలిపోతూ వడ్డించారు. మంగళసూత్రాలు పాముటుకొని దాచుకుని మట్టి గాజులు వేసుకుని ఏమీ లేని వాళ్ళలాగా నటిస్తున్నారు. సాయంత్రానికి సీన్ మారిపోయింది. దొంగలని వీళ్ళు భయపడుతున్న వాళ్ళు వీళ్ళకి నీళ్లు మోశారు, సామాన్ జారేశారు, అంట్లు గిన్నెలు తోమారు. పగలెక్కడ తిరిగినా అభిషేకం వేళకు హాజరై తీర్థం తీసుకుని భోజనం చేసేవారు. పోలీసులకి ఎవరో ఇన్ఫార్మర్స్ చెప్పగానే వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారు వీళ్ళు. ఇక్కడ దొంగలున్నారా బాబుగారు? మర్యాదగా అడిగారు బాబుగారిని. నాకు తెలిసి ఇక్కడ భక్తులున్నారు, కావాలంటే వెతుక్కోండి అన్నారు గురువుగారు. మేం గుర్తుపట్టగలంలేండి అని వాళ్ళు జనాన్నందరినీ పరీక్ష చేశారు. స్తంభాల నీడను ఒక దొంగ నిలబడ్డాడు. కానీ కనికట్టులో పోలీసులు గుర్తించలేక ప్రసాదం తిని వెళ్ళిపోయారు. మమ్మల్ని రక్షించారు మహాప్రభువు, మీరు సామాన్యులు కారు అంటూ బాబుగారి కాళ్ళ మీద పడ్డారు దొంగలు. రక్షించింది నేను కాదు, సర్వేశ్వరుడు. కొంచెం సేవకే ఇంత అనుగ్రహించాడు భగవంతుడు. కానీ పాపాలు చేసే అనుభవాలు తప్పించుకోలేంగా, ఆలోచించండి అన్నారు గురువుగారు. మరొకనాడు గర్భగుడిలో అభిషేకం పూజ పూర్తి చేసి నాగహారతుల్లో దీపాలు పెట్టి బయట గురుపూజ చేస్తున్న వారికి కర్పూరం కనబడలేదు. అప్పుడు విశ్వనాథు కర్పూరం కోసం దగ్గరగా వేసిన గర్భగుడి తలుపులు తోయగానే ఒక అపూర్వ దృశ్యం. ఇత్తడి నాగదీపారాధనలు తమంతట తాముగా లింగానికి నృత్యహారతి చేస్తున్నాయి. అవాక్కైపోయాడు విశ్వనాథ్. పరిగెత్తుకెళ్ళి గురుగారు, అక్కడ నోట మాట రాలేదు అతనికి. ఏం జరుగుతోంది? నాంగ కన్నెలు దీపాహారతిస్తున్నాయి, అంతే కదా, కర్పూరమి గంభీర కంఠంతో తన పని తను చేసుకుపోతున్నారు ఆయన. అంటే ఈయన దాదాపు 20 గజాల దూరంలో ఉంది. ఈయనకి అక్కడ ఏం జరుగుతుందో అంతఃపలకం మీద ప్రత్యక్షంగా కనబడుతోందా? నిజమా ఇది? వణికిపోయాడు విశ్వనాథ్. ఆయన స్పర్శతో మూర్ఛలాపడం, అమ్మవారి అడుగుల అందలి రవళితో ముందుకు నడుస్తుంటే అనుసరిస్తూ వెళ్ళి ఎక్కడో అడవి మధ్య శివాలయం కనిపెట్టడం, ఇలా చాలా చాలా చూశాడు విశ్వనాథ్. ఇంకొక విషయం, కత్తి పట్టుకుంటే ఖరీదు కనిపించే ఒక గొప్ప డాక్టరు ఈయన శిష్యుడు ఒకరు భాగ్యవంతుడని తెలుసుకుని గురువుగారికి అనవసరమైన ఆపరేషన్ ఒకటి చేయాలనుకున్నాడు. ఆయన వద్దన్న మూర్ఖపు శిష్యుడు కుటుంబ సభ్యులు వినట్లేరు. అప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఆ సర్జన్కి స్పష్టంగా గాజులు చేయి కనిపించి, కార్డియాక్ అరెస్ట్ సంగతి చూడు, ఆపరేషన్ ఆపేయి అని ఆదేశం ఇచ్చింది. తీరా ఆపి చూస్తే అది నిజమే. ఆనాటి నుంచి ఆ సర్జన్ కాపీనం మానుకుని ఈయన శిష్యపరమాణువై ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఇలా చాలా చాలా చెప్పాడు మిత్ర. వింటుంటే రమేష్కి తల తిరిగిపోతోంది. నైతిక విలువలు లేని మూర్ఖాచారాలు, ఎందుకు చెప్తున్నారో అర్థం చెప్పలేని మిథ్యా వేదాంతాలు, ఇవన్నీ అంటే అసహ్యం అతనికి పుట్టుక నుంచే వచ్చింది. అందుకే అన్నీ వింటూ కూడా నమ్మలేకపోతున్నాడు.
కానీ అవతలి వ్యక్తి నమ్ముతున్న వ్యక్తి సామాన్యుడేం కాదు. కోటీశ్వరుడు, గొప్ప ప్రొఫెసరు. విదేశాల జ్ఞానాన్ని పుక్కిట పట్టిన మేధావి. ఏమనాలి మరి? మీరు ఎక్కడి నుంచో వచ్చి ఏదో చూడాలనుకుంటున్నారు. కానీ మిస్టర్ మిత్రా, ఒక చిన్న విషయం చెప్పనా? ఈ పవిత్ర భారతదేశంలో మనిషి చాలా ఇన్‌సెక్యూరిటీతో బతుకుతున్నాడండి. అతడు చాలా సినిక్ అయిపోతున్నాడు. ఏదో అనుకోవడానికి ఆలంబనం కావాలి కాబట్టి ధైర్యాన్ని, గురువుని నమ్ముతూ ఉంటాడు. తను నమ్ముతున్న సిద్ధాంతాల్లో తప్పు ఉన్నదేమో అని అంటారని ఆ ఒక్క విషయంలో అంతా పాజిటివ్‌గా, మూర్ఖంగా ఉంటాడు. కాకతాళీయాలకు మహత్తులు అంటగడతాడు. తనకు తను హిప్నటైజ్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న ఇటువంటి వాళ్ళను ఎలాగైనా ఏదైనా చెప్పి నమ్మించొచ్చు. అందుకే మాకు బోర్డు తిప్పేసే ఫైనాన్స్ కంపెనీలతో ఈ గురువులు సమానం అన్నాడు రమేష్. ఆశ్చర్యంగా చూశాడు మిత్ర. చూడు రమేష్, సైకిక్ పవర్స్ ప్రదర్శనకు పెట్టి వృత్తిగా బతికే కొందరిని అందరితో కలపకండి. తమ జీవితాన్ని అత్యంత విలువైన వాటి కోసం నివేదనగా సమర్పించే వ్యక్తులున్నారు. మరి అంత దైవశక్తి ఉన్నవాళ్ళు సామాన్య జీవితం ఎందుకు గడుపుతారు? వాళ్ళ గురించి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియదే. సామాన్యుల్లాగా అన్నింట్లో మోసపోతారే. వారి జీవితాల్లో విలువలు వేరు రమేష్. మీరెన్నైనా చెప్పండి మిత్ర. ఈ పవర్లు అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏదో గొప్పవాళ్ళలాగా పోజు కొడుతూ ఉంటారు. అదే మీరు చేస్తున్న తప్పు, మిత్ర గంభీరంగా అన్నాడు. అట్లాంటి వారితో అందరినీ కలపద్దు. మీరందరూ కన్ఫ్యూజ్ అయ్యేది అక్కడే. కొంచెం సైకిక్ పవర్స్ ఉన్న ప్రతి వ్యక్తిని మీరందరూ రామకృష్ణ పరమహంస, దయానంద, యోగానంద, ఆనందమయి, అరవిందులు వీళ్ళ లెవెల్లో చూస్తారెందుకు? ఎన్ని జన్మాంతర పరిణతి వల్ల వారు ఆ స్థితికి చేరుకుని ఉంటారు? ఈ మధ్యకాలంలో కొందరు ఉంటారు. ఉంటే గొప్ప స్థితి, లేకపోతే కనికట్టు మాంత్రికులు. వీరి మధ్యలో ఉండే వాళ్ళని మీరు అర్థం చేసుకోవడం మానేశారు. సిద్ధపురుషులు, మహాయోగులు, అవధూతలు, వీరికి కాలం, ధర్మం కట్టుబడతాయి. పంచభూతాలు లొంగుతాయి. వీళ్ళ ప్రవర్తనని మనం అసలు అర్థం చేసుకోలేం. మామూలు సైకాలజిస్ట్ వీళ్ళని చూస్తే వీళ్ళకి మ్యాగ్లమానియా, హైపోకాండ్రియా అంటాడు. స్థూల దృష్టికి ఆ లక్షణాలు అలాగే ఉంటాయి మరి. కానీ వాళ్ళు సర్వమానవ శాంతి, జాగృతి ఆలోచిస్తారు. ఆస్ట్రల్ లెవెల్లో సంచరిస్తారు. కానీ ఆ స్థితికి ముందు స్థితిలో ఉన్నవారు మామూలు బాదరబందీలు, లౌకిక జీవితంలో మోసపోవడాలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ తప్పులు, వాళ్ళ బాధలు వెతకడం కన్నా వారి సేవను గుర్తించడం గొప్ప కదా. వింటున్నాడు రమేష్. నిద్రతో కళ్ళు కూరుకుపోతున్నాయి. మనసు మాత్రం ఆ మాటల్ని రికార్డ్ చేస్తున్నాయి. గుడ్ నైట్ సార్, పడుకుంటాను అన్నాడు. రైలు జో కొడుతోంది. ఒక రాత్రి వేళ దాహం వేసి నిద్రలేచాడు రమేష్. మిత్ర హాయిగా నిద్రపోతున్నాడు. ఆయన గుండెల మీద ఆర్థర్ పీకాకి రాసిన గాడ్ అండ్ ది న్యూ బయాలజీ బుక్. ఏదో ఆప్యాయత కలిగింది ఆయనంటే. అప్రయత్నంగా ఆ పుస్తకం తీసి పక్కన పెట్టి దుప్పటి కప్పాడు. తెల్లవారింది. రాజకీయవేత్త గారికి మంది మార్బలం వచ్చారు. మీరేమిటి సార్ సెకండ్ ఏసీలో? మాకు తెలిస్తే ట్రైన్ ఆపించి ఫస్ట్ ఏసీలో బుక్ చేయించేవాళ్ళం. ఎవరో ఇచ్చకాల రైళ్ళ కబుర్లు. ఆయన వీళ్ళందరికీ వీడ్కోలు కూడా చెప్పకుండా హడావుడిగా దిగిపోయాడు. ఆఫీసర్ గారి కోసం కొడుకు వచ్చాడు. మీరు వెళ్ళాల్సిన అడ్రస్ తెలుసా సార్ అడిగాడు రమేష్ మిత్రని. సరిగ్గా తెలియదు రమేష్. ఆ ప్రాంతం కొత్త. చీరాల వెళ్ళి నా స్నేహితుడిని కనుక్కుని వెళ్తాను. ఉంటాను. యువర్ ఏ నైస్ బాయ్. ఇదిగో నా కార్డ్. ఏ సహాయం కావాలన్నా రాయి అంటూ దిగిపోయాడు మిత్ర. ఆయన కర్మనుగా అయ్యేదాకా చూస్తూ విచిత్రమైన వ్యక్తి అనుకుని చూస్తూ బస్టాండ్కి బయలుదేరాడు రమేష్. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్